హలో అండి అందరికీ. వెల్కమ్ టు అశ్వధారాధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు స్వర్ణ. ఇక్కడ పొద్దున్నే అయితే బయట ఊడ్చైతే నీళ్ళు చల్లుతున్నా. ఎంత పొద్దున లేద్దాం అనుకున్నా కూడా అస్సలు లేవడానికి అయితలేదు. నైట్ పడుకునేటప్పుడేమో మంచిగా రేపు పొద్దున్నే లేవాలి అనేసి తొందర పని చేసుకోవాలి, వీడియోస్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇక తీరా లేసే టైంకి అబ్బా ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండు, ఇంకొక అర్ధగంట సేపు పడుకుంటే బాగుండు అని మళ్ళీ అట్లా అనిపిస్తుంది. అస్సలు లేవబుద్ధి కావట్లేదు. మా బాబు అయితే పొద్దున్నే 6:30కే వెళ్ళిపోతాడు. తను అయితే 5కే లేచి తనకు తానే రెడీ అయిపోతాడు. నన్ను ఏం లేపట్లేదు. ఇక్కడ మార్నింగ్ అయితే లేచి బయట ఊడ్చి అప్పటికే 6 అయిపోయింది. ఇక లేచి ఊడ్చి చల్లి ముగ్గు అయితే వేసిన. మా బాబు 6:30కే పోతాడు కానీ బాక్స్ గిన ఏం తీసుకుపోడు. తర్వాత మా పాపతోనైతే పంపిస్తా బాక్స్, టిఫిన్ 2. మార్నింగ్ క్లాసెస్ జరుగుతున్నాయంట. అంటే 8th క్లాస్ ఇప్పుడు. మార్నింగే పెట్టిళ్ళు. ఎందుకో ఒక గంట సేపు ఏం చదువుతారో ఏమో మళ్ళీ అలా. 6:30కి అక్కడ వేసరికి 7 అవుతుంది. 7 to 8 మళ్ళీ 8కి బస్ వస్తే మా పాప వెళ్తుంది. అప్పుడు ఆమె బాక్స్ పట్టుకొని వెళ్తుంది అన్నట్టు, బాక్స్ను టిఫిన్. ఇక్కడ ముగ్గు అయితే వేసిన. దీంట్లో పసుపు కుంకుమ వేయొద్దంట. అంటే ఎల్లో కలరును రెడ్ కలర్ వేసిన. ఇంకా లోపలికి వచ్చి అయితే స్టవ్ క్లీన్ చేసుకొని నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఉట్టిగా అట్లా కొన్ని వాటర్ వేసి తూడ్చేసి ముగ్గు అయితే వేసిన. ఇక బియ్యం అయితే కడిగి పెట్టేసిన. ఈరోజు బచ్చల కూర పప్పు చేద్దామనేసి అయితే పప్పును కొంచెం వేయిస్తే బాగుంటుంది కదా పెసరపప్పు. ఇక పప్పు అయితే వేయించిన. ఈలోపు బచ్చల కూరని అయితే సన్నగా కట్ చేసుకున్నా. ఇదంతా నైటే కడిగి పెట్టేసిన. ఆకుకూరలు ఏమన్నా ఉంటే నైటే కడిగి పెడతా. పొద్దున్నే అంత వాటర్ ఉంటుంది అనేసి నైటే కడిగి పెట్టుకుంటా. ఏమన్నా ఆకుకూరలు ఏమైనా ఉంటే కట్ చేయను కానీ కడిగి అయితే పెడతా. మంచిగా నీట్గా గడ్డి గిన్నె ఏమన్నా ఉంటే తీసేసి పెడతా. పొద్దున్నే హడావిడి లేకుండా అయిపోతుంది. ఇంకా దాంట్లోకి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టేసిన. ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుంది. పొద్దున్నే ఎంత హడావిడి ఉంటుందో అసలు. ఎంత పొద్దున లేద్దామన్నా కూడా లేవబుద్ధి కావట్లేదు. లేచిన కొద్ది టైంలోనే ఇంత హడావిడి ఉంటుంది. అయితే పెసరపప్పు వేయించినా కానీ కడగడం మర్చిపోయినా. డైరెక్ట్ అల్లనే వేసేసరికి నాకు మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఇక కూరగాయలు ఉంటామే అనేసి ఒకసారి అయితే కడిగిన. మొత్తం అన్నీ కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి ఈ కుక్కర్ అయితే పెట్టేసుకున్నా. లోపు అన్నం కూడా ఉడికింది. ఈ యూట్యూబ్ వాడు 8,000 వాచ్ అవర్స్ అనేసరికి వీడియోలు తీయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఏం వస్తలేదు. అసలు సక్సెస్ అవుతామా కామా అనేసే ఆలోచనలు ఉన్నాయి. ఇంతగానం కష్టపడి ఇంత వీడియోలు తీసి ఎడిట్ చేసి పెట్టినాక తీరా టైంకి అది ఒకవేళ కాకపోతే ఎట్లా అని మళ్ళీ అట్లా ఆలోచన వచ్చింది. ఇక్కడనైతే టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు. నిన్న మర్చిపోయినా నేను అసలు. అయితే అప్పటికప్పుడైతే టమాటా దోశ వేద్దామని అనుకున్నా. ఇది టమాటా దోశనో లేకపోతే బేసిన్ దోశనో అని మొత్తం అయితే అన్నీ కలిపి మిక్సీ పట్టి దోశ అయితే వేసిన. ఇప్పుడు 2 టమాటాలు, ఉల్లిగడ్డలు, కొంచెం శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నా. దాంట్లో కొద్దిగా వంట సోడా వేసి కలిపి పెట్టేసిన. ఇంకా పప్పు అయ్యేసరికి ఇది నానుతుంది కదా అనేసి కలిపి పెట్టేసిన. ఇక్కడ పప్పు అయితే ఉడికింది. ఈ కుక్కర్ పెట్టాలంటేనే భయం అవుతుంది నాకైతే. ఎందుకంటే ఒకసారి మా ఇంట్లో కుక్కర్ పేలింది. అది మంచి కంపెనీదే కానీ మరి ఎందుకు పేలిందో, నేనే మిస్టేక్ చేసినో ఏమైందో కానీ అది కుక్కర్ పేలి మొత్తం ఫ్రిడ్జ్కి తాకి పట్టుకునే హ్యాండిల్ మొత్తం ఇరిగింది. కానీ మూత అయితే ఓపెన్ కాలేదు. మూత ఓపెన్ అయితే మాత్రం నా పని అయిపోయేది. అక్కడ నేనే ఉన్నా అప్పుడు. అందుకే కుక్కర్ పెట్టాలంటే భయం అవుతుంది నాకు. ఇక్కడ పప్పులోకి అయితే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి అయితే రసం వేసిన. మంచిగా ఉంటుంది కొంచెం టేస్ట్. ఇక్కడనైతే పోపు పెట్టుకున్నా.
స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లిగడ్డ, ఆవాలు, పచ్చిమిర్చి, కల్యమాకు, ఉల్లిగడ్డ వేసి అయితే కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసి అయితే పోపు పెట్టేసిన. దీంట్లో పోపు పెట్టేటప్పుడు పప్పులో లాస్ట్లో కొంచెము జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక ఈ పప్పునైతే ఈ గిన్నెలో వేసుకుంటున్నా. పప్పు అయితే మంచిగా ఉంది, టేస్ట్ అయితే బచ్చల కూర పప్పు. ఎక్కువ బచ్చల కూర అయితే నేను వండలేదు ఎప్పుడో ఒకసారి, కానీ టేస్ట్ బాగుంది ఈసారి. ఇంకా దోశలు అయితే వేసిస్తున్నా వాళ్ళకి. పొద్దున్నే కొంచెం అన్నం తినమంటే అసలు తినట్లేదు. ఏదో ఒక టిఫిన్ కావాలి, ఏదో ఒకటి కావాలనేసి అంటాళ్ళు. పొద్దున్నే మంచిగా వేడి వేడి అన్నం పప్పు వేసుకొని తినొచ్చు కదా, అట్లా లేదు. ఇట్లా దోశలు, ఇడ్లీ ఏదో ఒకటి కావాలి. ఇట్లా పప్పు చేసిన రోజైతే ఈ దోశలే చేస్తా, ఎందుకంటే చట్నీ చేయనవసరం ఉండదు కదా. పప్పు పెట్టుకొని అయితే తింటారు. ఇక బాక్స్లో అయితే పెట్టేసిన. మీరైతే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.